ఇటీవల రాష్ట్రంలోని అలాగే ఇతర ప్రాంతాల్లో చూసుకుంటే జనావాసాల్లోకి వన్యప్రాణులు రావడం, అట్లాగే చాలా చోట్ల రోడ్డు ప్రమాదాలకు గురవడం ఇట్లాంటి అంశాలు జరుగుతున్నాయి. ఒక రకంగా తీవ్రమైన చర్చ కూడా ఈరోజు జరుగుతుంది. ఈ దశలో మనతో మాట్లాడడానికి కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు గారు ఉన్నారు. సరే చూడండి, ఇటీవల కాలంలో మీరు చూశారు చాలా చోట్ల అంటే ఓన్లీ వన్యప్రాణులు కొన్ని ప్రాంతాల్లో కాకుండా చాలా చోట్ల ప్రమాదాలకు గురవడం ఇట్లాంటివి జరుగుతున్నాయి. వాటికి సంబంధించి అంటే జనావాసాల్లోకి వన్యప్రాణులు వస్తున్నాయి అనే అంశం, అంటే ఈ కోతులు కావచ్చు, ఏనుగులు కావచ్చు, ఎందుకు ఇట్లాంటి పరిస్థితి ఏర్పడుతున్నట్టు? అంటే మనకి ఇది మనకి అంటే మొత్తం దేశం మొత్తంగా చూసుకుంటే మన దగ్గర జరిగే ఇన్సిడెంట్స్ తక్కువ కదనే చెప్పాలి. మనం ఏంటంటే దీనికి ప్రభుత్వం ఏంటంటే ఇమీడియట్గా చర్యలు తీసుకుంటుంది. ఒకటి ఏంటంటే ఎలిఫెంట్స్ వరకు చూసుకుంటే ఏంటంటే మనకి కర్ణాటక నుంచి ఎలిఫెంట్స్ ఏంటంటే కొన్ని అక్కడ హెడ్ నుంచి అంటే గుంపు నుంచి బయటకు వచ్చిన ఎలిఫెంట్స్ ఏంటంటే మన ప్రాంతం వరకు రావటం, వచ్చిన తర్వాత ఏంటంటే అది ఆ గుంపు నుంచి బయటపడిన తర్వాత అది ఆల్రెడీ యాజిటేటెడ్గా ఉంటుంది కాబట్టి అక్కడున్న పొలాల మీద వాటి మీద చేయటం, జనాల మీద దాడి చేయటం చేస్తుంది. దానికోసం ఏంటంటే ఎలిఫెంట్ ట్రాకర్స్ అని పెట్టామన్నమాట. వాళ్ళు ఏంటంటే ఆ గుంపుతో పాటు ఏదైతే మనకి మన దాంట్లోకి ఎంటర్ అయిందో అది మళ్ళీ బయటకు వెళ్ళే వరకు కూడా దాన్ని గమనిస్తా, దాన్ని చూసుకుంటా అక్కడున్న ప్రజల్ని అవగాహన కలిగించేసి అంటే అలర్ట్ సిస్టమ్ క్రియేట్ చేయడం అన్నీ కూడా చేస్తున్నారు అనమాట. అది ఎలిఫెంట్కి సంబంధించి. అలాగే మనకి మంకీ మేనస్ కూడా ఇదంతా కూడా ఏంటంటే మనకి గవర్నమెంట్ ఎప్పుడో పర్మిషన్ ఇచ్చింది లోకల్ బాడీస్ని హ్యాండిల్ చేయమని. సో మనకి డిపార్ట్మెంట్ వరకు వచ్చేటప్పటికి ఏంటంటే మేము వాడిని ఎక్కడైనా రిలీజ్ చేయాలంటే వాళ్ళకి ఫెసిలిటేట్ చేయడానికి అనమాట. రిలీజ్ చేయడంలో ఫెసిలిటేట్ చేయడానికి క్యాప్చర్ చేసిన తర్వాత రిలీజ్ చేయడానికి దాంట్లో మేము సహాయం చేస్తున్నాము. అలాగే ఇంకా ఈ అదర్ ఏదైనా లెపర్డ్స్ కావచ్చు ఏదైనా ఉన్నా కూడా మనకి ఇమీడియట్ రెస్పాన్స్ టీమ్స్తో మనం దాన్ని డీల్ చేస్తున్నామండి. ఎక్కడ ఇది రిపోర్ట్ అయినా కూడా ఇవన్నీ కూడా ఏంటంటే ఈ ఇలాగా లెపర్డ్స్ మనకి మన జనావాసంలో రావడం కూడా ఏంటంటే చాలా కాలం నుంచి జరుగుతుంది. దీన్ని ఎలా మనం కంట్రోల్ చేయాలి? సో అది మనకి లెపర్డ్స్ మన దగ్గరికి ఎందుకు వస్తున్నాయి అంటే కుక్కలు తినడానికన్నా వస్తున్నాయి. సో కుక్కల్లో కూడా స్ట్రే డాగ్ పాపులేషన్ కూడా మన దగ్గర పెరిగిపోకుండా ఎలా చేయాలి? ఎందుకంటే స్ట్రే డాగ్స్ పెరిగితే కూడా, వీధి కుక్కలు పెరిగితే కూడా మనకు కూడా ఇబ్బంది. చాలా వరకు ఈ కరవటాలు అన్నీ చేస్తాయి కాబట్టి అది ఉండవు. అంటే ప్రాపర్ కంట్రోల్ చేయగలిగితే స్ట్రే డాగ్స్ని ఇవి కూడా రావన్నమాట. ఓకే, ఈ కోస్ట్కి సంబంధించి ఈ మధ్య చూశారు కదా, చాలా చోట్ల తాబేలు బయటకు వస్తున్నాయి, అవి చనిపోవడం ఇట్లాంటి యాక్టివిటీ. దానికి సంబంధించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎట్లాంటి చర్యలు? ఈరోజు ఈ మీటింగ్ దాని గురించేనండి, వర్క్షాప్ చేస్తున్నాము. మెయిన్ ఏంటంటే మనకి అక్కడ ఈ మెకనైజ్డ్ బోటింగ్ ట్రాలర్స్ అన్నీ కూడా 8 కిలోమీటర్ లోపలికి రావడం వల్ల ఏమవుతుందంటే అక్కడే మెయిన్ యాక్టివిటీ మనకి బ్రీడింగ్ జరిగేసి తర్వాత ఇక్కడ గుడ్లు పెట్టడానికి వస్తాయి. దాంట్లో ఇవి మనకి ఆ వలలో పడిపోయి చనిపోతున్నాయి అనమాట. అలా జరగకుండా ఉండాలంటే ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళని ఎలా మనకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి, ఒకవేళ వాళ్ళు లోపలికి వచ్చేస్తే వాళ్ళ మీద ఎలాంటి పనిష్మెంట్ తీసుకోవాలి, ఎలా కంట్రోల్ చేయాలని దాని మీద ఈరోజు మీటింగ్ పెట్టామండి. కోస్ట్ గార్డ్స్, మెరైన్ పోలీసు అందరూ కూడా దీనిలో వచ్చారు. వాళ్ళు ఎలాంటి ఒపీనియన్ వ్యక్తం చేశారు సార్ దీనికి సంబంధించి? దానికి ఇప్పుడు అది కంట్రోల్ చేస్తూ ఉంటున్నారంటే వాళ్ళకి కూడా అంటే ఆ సెన్సిటైజ్ చేయడానికి కావాల్సిన మీటింగ్ అనమాట ఇది. వాళ్ళకి ఆ అవేర్నెస్ అన్ని క్రియేట్ చేస్తే ఏంటంటే రేపు వాళ్ళని ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం ఈజీ అవుద్దని చేసామండి. వాళ్ళు బాగా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు, యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే, సరే ఆఖరికి ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో చూశారు కదా, ఈ మంకీస్ సంబంధించి కొంత రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరికి సీఎం గారి దృష్టికి కూడా ఈ మంకీల అంశం వెళ్ళింది. దానికి సంబంధించి మీ దృష్టికి ఏమైనా వచ్చిందండి? ఆ రోజు డిస్కషన్లో కూడా వచ్చింది. దానికి ఏంటంటే మనం మంకీ దీనికోసం అనేసి స్టెరిలైజేషన్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టామండి. అంటే క్యాప్చర్ చేసిన తర్వాత స్టెరిలైజ్ చేసి అంటే సేఫ్ ప్లేసెస్లో ఎక్కడ రిలీజ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ పడితే అక్కడ రిలీజ్ చేసినా కూడా అక్కడ మళ్ళీ ఆ ప్రాంతం వారికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అంతా కలిసి చేస్తాం. అది అంటే మంకీస్ పాపులేషన్ ఏమైనా పెరిగినట్టు అట్లా పెరుగుతుందండి. మనం ఏంటంటే ఓపెన్గా మన ఫుడ్ వేస్ట్ని బయటపడేయటం ఒకటి అయితే, ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా కొంతమంది ఫీడ్ చేస్తుంటారు. మంకీస్కి ఎప్పుడు కూడా ఫీడ్ చేయొద్దని మనం చెప్తున్నాము. మేము ఫారెస్ట్ ఏరియాలో కూడా చాలా చోట్ల మేము సైన్ బోర్డ్స్ అన్నీ కూడా పెడతాము. మంకీని ఎందుకంటే కొంతమంది అనవసరంగా అది ఫీడ్ చేయడం అనేది ఒక ఇదిగా సెంటిమెంటల్గా ఫీల్ చేస్తున్నారు. ఆ ప్రాక్టీస్ మానేయాలి. అండ్ ఓపెన్గా మనకి ఫుడ్ ఏదైనా పడేయటం అనేది కూడా తగ్గించాలి. దానివల్ల కుక్కలు పెరగవు, మంకీస్ పెరగవు అండి. ఇవన్నీ కూడా వైల్డ్ లైఫ్ అన్నీ కూడా ఇది రిలేటెడ్ దీని మీద వస్తున్నాయి. ఓకే, రీసెంట్గా ఈరోజు న్యూస్ పేపర్ అట్లా చూస్తుంటారు, అల్లూరు జిల్లా సప్పర్ల అట్లాంటి ప్రాంతంలో ఇప్పుడు పులి సంచారం కూడా అట్లాంటి పులి అదే మనకి ఆ ఏరియాలో పులి ఉండే ఏరియానండి. అది లెపార్డ్ అని తెలిసింది సప్పర్లో ఉన్నది. దాని మీద మనకి టీమ్స్ కూడా ఆ రోజు నుంచి ట్రాక్ చేస్తూ ఉన్నాయి. అది ఆ ఏరియాలో తిరిగే ఇదేనమాట, అది దాని హ్యాబిటేట్. అది అంటే ప్రీవియస్గా అల్లూరు జిల్లా ఇట్లాగా చాలా దూరం ఒక పులి ప్రీవియస్గా ఒక పెద్ద పులి ట్రావెల్ చేసింది, అదే ఇది వేరే, ఇది లెపార్డ్ అండి, పులి కాదు. చిరుతపులి అదే అండి. చిరుతపులి అక్కడ బాగానే ఉంటాయండి.
కదండి అది దాంట్లో వీళ్ళు చూశారు కాబట్టి అది చేశారు. అది మీటింగ్ టైం అయిపోయింది. ఇది ఈరోజు చూసుకుంటే కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చలపతిరావు వేరు వేరు అంశాలపై ఈరోజు ఒక వర్క్షాప్ ఏర్పాటు చేశారు. ప్రధానంగా చూసుకుంటే ఇటీవల జనావాసాల్లోకి వన్యప్రాణులు జంతువులు రావడం, అలాగే అవి కూడా ప్రమాదకరానికి గురవడం, ఇలాంటి అంశాలు చర్చించారు. వాటిని పరిరక్షించే క్రమంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, RTV, విశాఖపట్నం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.